ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 19వ వాక్యం. ఇస్సాకరు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పిస్తారు. వారి సముద్రములో సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను వారు పీల్చెదరు. కొట్టుగట్టిగా చెప్పట్లు. ఈ ఇస్సాకరు ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. ఇస్సాకరు, నీవు నీ గుడారములో సంతోషిస్తావు అని వారు జనులంట కొండెక్కి, వారు జనులు కొండెక్కి అక్కడ నీతి బలులు అర్పిస్తారంట. ఆ నీతి బలులు అర్పిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సముద్రములో ఉన్న సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను వారు పీల్చేస్తారంట. ఆమేన్. ఇస్సాకర్ అంట తన గుడారంలో ఉండి సంతోషిస్తున్నాడంట. ఈ రోజున చూడండి, కొన్ని కుటుంబాల్లో సంతోషం కనపడదు, ఆనందం కనపడదు. భార్యాభర్తలు ఉంటారు, అత్తాకోళ్ళు ఉంటారు, తండ్రి కొడుకులు ఉంటారు, కుటుంబం ఉంటారు, కానీ ఆ ఇంట్లో సంతోషం అనేది కనపడదు. ఆ సంతోషం ఎప్పుడంటే ఆ నెలకోసారికి, వారానికి ఒకసారి కనపడుతుంది. కానీ ఇస్సాకరు గుడారంలో అంట సంతోషంగా ఉంటున్నారంట. గల కారణం ఏంటంటే ఆ ప్రజలంట, ఆ కుటుంబ నివాసులంట కొండెక్కుతున్నారంట. ఏమి ఎక్కుతున్నారు చెప్పండి? ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారంటే నీతి బలులు అర్పించటానికి. ఎప్పుడైతే నీతి ఒక బలిని అర్పించారో దేవుడంట, అబ్బా చాలా దూరం నుంచి ప్రయాసపడి నా కొండ ఎక్కారు కాబట్టి నేనేం చేస్తానంటే సముద్రములో ఉన్న సమృద్ధిని, సముద్రంలో ఎంతో ఉంది, ముత్యాలు అక్కడ దొరకట్లా, దొరుకుతూనే లేదా? విస్తారమైన చేపలు దొరకట్లా, ముత్యములు దొరకట్లా, డైమండ్స్ దొరకట్లా. సముద్రములో మనిషి ప్రపంచ దేశాల్లో అన్నిటికీ బ్రతకడానికి అన్నీ అందులో దొరుకుతున్నాయి. అలాగేనంట సముద్రములో ఉన్న సమృద్ధిని దేవుడు తన బిడ్డలకి ఇస్తాడంట అని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను వారు పీల్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎలాగో చెప్తానండి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీ ఉంది. ఈ గల్ఫ్ కంట్రీలో ఎక్కువగా పెట్రోలు, డీజిల్ దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఇసుక కాడ పెట్రోల్ తీస్తూ ఉన్నారు అని గాలి ఎలా పీలుస్తున్నారో పెట్రోల్ లాగేస్తున్నారు అంతే. చెరుగ్గాడిని ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడు ఏంటంటే చెరుగ్గాడిని కూడా మిక్సీలో వేసి ఎవరు జ్యూస్ తాగుతున్నారు. 30 సంవత్సరాల బ్యాగ్ పోతే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చెరుగ్గాడ అంత బాగుంటుంది. ఎవడే దాన్ని నోటితో మన అట్టుకుండవలసినట్టు కాదు, చెరుగ్గాడ అంత రసం అంతా పీల్చేసి ఏం చేస్తున్నాం చెప్పండి? పిప్పు చేస్తున్నాం. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో పెట్రోల్ ఎంత అనుకున్నారు? లీటర్ 25 రూపాయలే. ఇక్కడ ఎంత చెప్పండి? 110 రూపాయలు. అర్థమవుతుందా? అక్కడ 25, ఇక్కడ ఎంత? 110. ఎందుకంటే అక్కడ ఇసుకలో పలు విధములైన ద్రవ్యములు. అంటే దాని అర్థం ఈ రోజున నీ కొట్లలో పలు విధములైన ద్రవ్యములతో దేవుడు నింపాలి అంటే నువ్వు ఎక్కాలి. ఈ రోజున కొండ ఎక్కి ఏం చేయాలి? నీతి బలులు అర్పించాలి. ఇప్పుడు ఏ కొండ ఎక్కుదామంటారు? కొండ ఎక్కవసరలా. ఆమేన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఓ రోజున దేవుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చి, అబ్రహాం, నీ కొడుకుని మోరియా కొండకి తీసుకొచ్చి, మోరియా పర్వతానికి తీసుకొచ్చి నాకు బలి అర్పించు అన్నారు. అప్పుడు అబ్రహాం గారు అనాలి, తండ్రి నన్ను పిలిచింది 70 లేక 75 సంవత్సరాలు. నాకు ఎన్నో ఆశలు మీరు చూపించారు, నాకు అన్నీ ఇచ్చారు. ఈ ముసలితనంలో నాకు ఒక కొడుకుని ఇచ్చారు. ఇప్పుడు నాయన నేను అన్నాను కదా ఏ ఉంటే ఏం సుఖమని, అది నీకు తెలుసు.
ఏ ఉంటే ఏం సుఖమయ్యా, నాకు ఒక కొడుకు లేడన్నాను. ఆ కొడుకుని మీరు ఇచ్చారు. తండ్రి, ఇది మీకు న్యాయమా? నా కొడుకుని బలి అర్పించమంటున్నారు. ఒకవేళ నేను చచ్చిపోతే నాకు తల కరువు పెట్టడానికి కొడుకు ఉండాలా వద్దా? నా భార్య చచ్చిపోతే నా భార్యని పెట్టి మోయడానికి కానీ, భూస్థాపన చేయడానికి కానీ, 10 మందికి 4 భోజనం పెట్టడానికి కానీ నా కొడుకు ఉండాలా వద్దా అని ఇలాగ అనకుండా, అయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నేను దేని మీద ఆధారపడతలా, నేను దేని మీద ఈ రోజున చూడండి ఎంతమంది ఆధారపడుతున్నారు మనుషుల మీద, ఎంతమంది పిల్లల మీద ఆధారపడుతున్నారు, ఎంతమంది స్నేహితుల మీద ఆధారపడుతున్నారు, ఎంతమంది భర్తల మీద ఆధారపడుతున్నారు. ఏం చేశాడు తెలుసా? కొడుకుని తీసుకుని బయలుదేరాడు. కొడుకుని తీసుకుని బయలుదేరి ఆ ఎత్తైన కొండ, 130 సంవత్సరాల వయసు కొండకి నేను వెళ్ళాను. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ కొండ ఎత్తులో ఉంది. అది ఆ ఎత్తు మీద కొండ మీదకి అబ్రహాము నడవలేక వెళ్ళాడు. కొడుకో పక్కన అడుగుతున్నాడు, నాన్న కత్తి, నిప్పే, అన్ని కట్లు అన్నీ ఉన్నాయి కదా, గొర్రె లేదంటే కొడుకు అడుగుతుంటే కొడుకు ఏం చెప్పాలి? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పాలి? చెప్పండి. నిజమో చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు. ఏమన్నాడు? దేవుడే చూసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం మీద పెట్టి ఏమండి అలా కత్తి పైకెత్తాడంతే. అలా కత్తి పైకెత్తి కొడుకుని వధించేశాడు, ఆత్మీయంగా వధించేశాడు. ఒక 130 సంవత్సరాల వ్యక్తి. ఆలోచించు, నీకు ఉంటే నాకుంటే పట్టుమని 40, 50, 60, 70 లే మనకి. 130 సంవత్సరాల మనిషి ఒక కర్రని ఆధారం చేసుకున్నాడు లేదు మనకు తెలియదు. కానీ ఎవడే నడవలేక 10, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ ఎక్కి ఏమర్పించాడో తెలుసా? నీతి బలిని దేవుడికి. ఎవరినే? మేక గొర్రె కాదు, కొడుకునే. ఎప్పుడైతే ఆ నీతి బలిగా కొడుకుని అర్పించాడో అనుక్షణమే దేవుడు దిగొచ్చి చెప్తున్న మాట, అబ్రహాం, నీవు కొండ ఎక్కి ప్రయాసపడి అలసిపోయి సొమ్మసిల్లిపోయి అడుగులు తడబడుతూ ఎక్కలేక ఎక్కి, శ్రమపడుతూ ఎక్కి, చెమట కారుస్తూ ఎక్కి ఇక్కడ బలర్పించావే, ఇదిగో ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను. ఆమేన్. అంటే అర్థం ఏంటి? ఇసుకల్లో ఉన్న ద్రవ్యములను, సముద్రములో ఉన్న సమృద్ధిని, ఇసుకలో దాచబడిన అంటే రహస్య ద్రవ్యమును ఎవరికి ఇచ్చారు చెప్పండి? అబ్రహామునికి దేవుడు ఇచ్చాడు. అందుకనే మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము సజీవ యాగముగా దేవునికి నీతి బలులుగా మారునుగాక. కొట్టి చెప్పండి. ఏ బలులు? నీతి బలులు. ఇప్పుడు ఆదివారపు ఆరాధనకు వచ్చారే అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎవరో ఒకరు పాట పాడుతున్నారు. ఇప్పుడు నీతి బలి అర్పించే వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వచ్చినట్టు మందిరానికి? ఏమండి చప్పట్లు కొడతావు, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, సోమవారం కాపాడారు, మంగళవారం కాపాడారు, బుధవారం కాపాడారు, చదువు, కాలేజీ, చేతి పని, ఉద్యోగం, వ్యాపారం, బైకు, స్కూటీ, ఇంటిని మొత్తం పిల్ల జల్ల అన్నీ కాపాడారు ప్రభువా, కృతజ్ఞతలు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. బాగుంటుంది చెప్పండి. కొంతమంది ఏసనగర్ అంటారు కదా, బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళగా. అర్థమైందా? నీ కొరకు ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు ఇంకొకడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నాడు? ఆ ఇత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోయింది ఎవరో? ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయింది ఎవరో? దుష్టుడైనా సాతాను. అందుకని దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నీకు ఒకరితో సంబంధం లేదు, చక్కగా ఆరాధించే టైంలో మనసు చక్కగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ స్తుతుల బలి అర్పిస్తూ ఉంటే సముద్రములో ఉన్న సమృద్ధిని
ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును, ఆ నిధులను దేవుడు నీకు ఇచ్చునుగాక. కొట్టు గట్టిగా చెప్పండి. సజీవ యాగముగా మనమందరం దేవుని స్తుతించునుగాక. ఇంకో విషయం చెప్తాను వినండి. అప్పుడు సొలొమోను ఏం చేశారంటే 1000 పశువుల్ని తీసుకుని యెరూషలేములో గిబియోన్ అనే స్థలానికి, ఎత్తు స్థలానికి తీసుకెళ్ళాడంట. 1000 పశువులు. ఇంకా రాజావలా, రాజ్యాన్ని పరిపాలించట్ల, ఈయన చక్రవర్తి, అభిషేకం అవలా. 1000 పశువులు తీసుకుని కొండ మీదకి వెళ్ళి ఒక్కొక్క దాన్ని నరుగుతున్నాడంట. నీతి బలిగా దేవుడికి అర్పిస్తున్నాడంట. ఆ 1000 పశువులు వధించేసి రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడంట. పడుకుంటే దేవుడు వచ్చి అన్నారంట, సొలొమోన్, నాకు నీవు 1000 నీతి బలులు అర్పించావు కాబట్టి నీవు నన్ను ఐశ్వర్యం అడగల, ఘనతను అడగల. ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడంతే. 1000 పశువులు అర్పించాడంట. ఈ రోజున నువ్వు కోడిని, మేకని, దున్నపోతుల్ని, బర్రెల్ని అర్పించవసరలా. నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి రావటం. ఎక్కడున్నా కానీ మన నోట ఎప్పుడు స్తుతి స్తోత్రాలు, యేసు రక్తము చెప్పడమే. ఇసుకలో దాచబడిన, సముద్రంలో దాచబడిన అదంతా నీ సొత్తుగా దేవుడు మార్చునుగాక. అందుకని దేవుని పెట్టలారా, నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నీ హృదయమే ఒక స్తుతియాగముగా మారునుగాక. ఎప్పుడు హృదయంలో ఎలా ఉండాలంటే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. యేసు రక్తమే చేయం, స్తుతి స్తోత్రం. ఇల్లు ఉడుచుకుంటున్నా స్తుతి స్తోత్రమే, బైక్ని ఓడుతున్నా స్తుతి స్తోత్రమే, ఇంట్లో ఇడ్లీ లేకపోయినా, దోశ లేకపోయినా స్తుతి స్తోత్రమే, స్తుతి స్తోత్రమే. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.